నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్లను నేడు జబ్బు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే అస్తవ్యస్తంగా మారింది. పెండింగ్ జీతాలు చెల్లించలేక మెయింటెనెన్స్ లేకపోవడంతో వాటి పనితీరు తీసికట్టుగా మారింది. ఒకప్పుడు వైద్య సేవలతో మన్ననలు పొంది నేడు సమస్యల వలయంలో చిక్కుకున్న తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లపై ప్రత్యేక కథనం. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా నాడు కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. ఏదైనా జబ్బు చేసి ఆసుపత్రికి వెళితే చికిత్స కంటే వైద్య పరీక్షలకే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి. మూత్ర పరీక్ష నుంచి రక్త పరీక్ష వరకు ఏవేవో టెస్టులు రాస్తారు డాక్టర్లు. ఆ టెస్టుల కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలపై ఈ టెస్టుల ఖర్చులు మోయలేని భారంగా మారుతున్నాయి. అయితే వారికి ఆ కష్టాన్ని తప్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. మొత్తం 36 సెంటర్లను నెలకొల్పింది. ఇందులో 1 కాదు 2 కాదు ఏకంగా 136 వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చి వైద్య సేవలోనే దేశానికి ఆదర్శంగా నిలిపింది. కోట్ల రూపాయలు విలువ చేసే అత్యాధునిక పరికరాలు, సకల సౌకర్యాలతో విదేశాల నుంచి యంత్రాలను తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించింది. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ మంచిర్యాల్. ఈ మంచిర్యాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ 23 జూన్ 2023లో ఎస్టాబ్లిష్ చేశారు. మేము అప్పటి నుంచి ఇప్పటివరకు సర్వీసెస్ అందిస్తున్నాము. అయితే మాకు శాలరీస్ 5 మంత్స్ నుంచి డిసెంబర్, జనవరి, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ ఇంకా 6 మంత్స్ కాబోస్తుంది. శాలరీస్ రావట్లేదు. అయినా కానీ మేము సర్వీసెస్ అందిస్తున్నాము. గవర్నమెంట్ కొంచెం శాలరీస్ తొందరగా వచ్చేటట్టు చూడాలి. ఇంకా మా దగ్గర రెగ్యులర్ మన రిక్రూట్ అయిన దానిలలో మేము ఇంకొక మేడం 2 ఉన్నారు. వీళ్ళందరికీ మాకు 5 మంత్స్ నుంచి శాలరీస్ లేవు. ఇంకా మా డెప్యుటేషన్ పైన వచ్చిన వీళ్ళు టెక్నీషియన్స్ ఉన్నారు, ఇంకా కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికైతే 6 మంత్స్ నుంచి శాలరీస్ లేవు. కొంచెం గవర్నమెంట్ చూసి శాలరీస్ వచ్చేటట్టు చేస్తే మా అందరికీ కూడా బాగుంటుంది. జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ పథకంలో భాగంగా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ల సేవలు 2018 జనవరి 10న ప్రారంభమయ్యాయి. ఒక్కో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు కోసం 2 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తొలుత హైదరాబాద్కే పరిమితమైన ఈ సేవలను ఆ తరువాత అన్ని జిల్లాలకు విస్తరించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నోస్టిక్స్ హబ్బులు ఉన్నాయి. వీటిలో రక్త, మూత్ర పరీక్షలకు సంబంధించిన 134 రకాల టెస్టులు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. కొత్తగా ఏర్పాటైన చోట మాత్రం 57 రకాల పరీక్షలే చేస్తున్నారు. ఫుల్లీ ఆటోమేటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్, ఫుల్లీ ఆటోమేటిక్ ఇమ్యునో ఎస్సే అనలైజర్, 5 పార్ట్స్ సెల్ కౌంటర్, ఎలిసా రీడర్ అండ్ వాషర్, ఫుల్లీ ఆటోమేటిక్ యూరిన్ అనలైజర్ వంటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన రోగ నిర్ధారణ పరీక్షా యంత్రాలున్నాయి. వీటితో పాటుగా ఈసీజీ, 2D ఈకో, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే, డయాబెటిక్ ప్రొఫైల్ హార్మోన్స్, లివర్ ఫంక్షనల్ టెస్ట్, రీనల్ ఫంక్షనల్ టెస్ట్, లిపిడ్, సిబిపి, మైక్రోబయాలజీ వంటి ఇమేజింగ్ పరీక్షా యంత్రాలు డయాగ్నోస్టిక్స్ కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో డయాగ్నోస్టిక్స్ హబ్ లో జిల్లా విస్తీర్ణం, దవాఖానాల సంఖ్యను బట్టి 10 నుంచి 14 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 3 కన్సల్టెంట్లు, బయోకెమిస్ట్రీ, పాథాలజిస్ట్, మైక్రోబయాలజిస్ట్, 1 ల్యాబ్ మేనేజర్, 6 నుంచి 10 మంది టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వీర్యం చేసేలా కుట్రలు చేస్తోంది. పేదోడికి పైసా భారం పడకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటే కన్ను కుట్టినట్లు ప్రవర్తిస్తోంది. డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వహణను గాలికి వదిలేసింది. అందులో పనిచేస్తున్న సిబ్బందిని పట్టించుకోవడం మానేసింది. దీంతో దాదాపు 6 నెలలుగా ఉద్యోగులు జీతాలు లేక అల్లాడుతున్నారు. కొంతమంది ఉద్యోగాలు వదిలేస్తున్నారు. వీరి బాటలోనే వైద్యులు ఉన్నారు. ప్రస్తుతం డయాగ్నోస్టిక్ సెంటర్లపై మానిటరింగ్ లేకపోవడంతో వాటి పరీక్షల్లో క్వాలిటీ కంట్రోల్ కూడా సరిగ్గా లేదని, రోగుల రిపోర్టులు సరిగ్గా రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిషన్లు పాడైతే సకాలంలో మరమ్మతులు చేయించడం లేదని తెలుస్తోంది. డిసెంబర్ నుండి మేము జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు దాదాపు 6 నెలలు కావస్తున్నది.
కానీ 6 నెలల్లో కూడా మొత్తం జీతం వేస్తారా అంటే అందులో 6 నెలల్లో కూడా అందులో మొత్తం వేయరు. 2 నెలలు వేసి మళ్ళీ 4 నెలలు వేస్తారు. మళ్ళీ మిగతా జీతం ఎప్పుడు వస్తా అంటే మళ్ళీ 6 నెలలు వస్తా అంటే 6 నెలలు అలా రాదు, మళ్ళీ 2 నెలలు వస్తాయి, మళ్ళీ 4 నెలలు 5 నెలలు పెండింగ్ ఉంటుంది. దాని గురించి మాకు త్వరగా గవర్నమెంట్ స్పందించి మాకు అతి త్వరలో అధికారులు కూడా స్పందించి మాకు మొత్తం 6 నెలల్లో క్లియర్గా బడ్జెట్ రిలీజ్ చేసి మాకు నెల జీతాలు వచ్చే విధంగా సహకరించాలని గవర్నమెంట్ను ప్లస్ అధికారులను కోరుచున్నాం. ఇంకో విషయం ఏంటంటే మేము గత 16 సంవత్సరాల నుంచి 104 వ్యవస్థలో ప్రభుత్వ ఆధీనంలో సేవలు అందిస్తున్నాం కాబట్టి మమ్మల్ని కాంట్రాక్ట్ వ్యవస్థలో తీసుకొని మాకు ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలని ఒకటి కోరుతున్నాము.